జస్ట్ 1 డేలా 20K సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది మా మీద మీకున్న అభిమానము. కళ ఇట్లా ఉట్టి పడుతుంది, అంత హ్యాపీగా ఉన్నారు. నాకు బలము ధైర్యము అన్నీ మా అమ్మనే. ఏ విషయంలో మాతోనే ఉంటాడు, ఎంబడి ఉంటాడు, మాకు దారి చూపించే మనిషి అయినా. మాకు ఆయన ఉన్నంత వరకు అయితే ఏ టెన్షన్ లేదు. యారో యారో ఇది కాదు, నిలబెట్టుకోవటం కూడా మీరు కూడా ప్రయత్నం చేయండి. అక్కడ ఆ దేవుని దర్శనం అయిపోయింది, ఇప్పుడు ఈ దేవుని దర్శనం చేసుకొని వచ్చినాము. సో మన టీంలో ఉన్న ఇద్దరు లక్ష్మీ దేవతలను అయితే మనం పిలుద్దాం. మన కప్ గైస్, మేమందరం కూడా ఈ ఛానల్ సపోర్ట్ చేస్తాము. పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే, అన్ని దాంతో అరే మన నన్ను లవ్ చేయమని చెప్తే ఇంతలేరా, అరే మన నన్ను లవ్ చేయమని చెప్తే ఇంతలేరా. పిల్లని భావనిస్తావా కంటి సోపుతోనే సప్పరిస్తాను. మన విజయన తెలుసా? చేశారు. ఒక రోజుకే 10K పోయింది. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్. టెంపుల్కి వచ్చినాము. మా మమ్మీతో ఫస్ట్ వీడియో చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాము. ఇప్పుడైతే నేను మా మమ్మీని పిలుస్తున్నా. అంటే అన్నకి అమ్మ అంటే సెంటిమెంట్ అన్నకి. సో అందుకని చెప్పి ఆంటీతో మనం స్టార్ట్ చేస్తున్నాం ఛానల్ అనేది. ఫస్ట్ నాకు బలము ధైర్యము అన్నీ మా అమ్మనే. ఈరోజైతే మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇట్లా నాకు ఛానల్ వచ్చింది అనేసి. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అండి? ఫస్ట్ స్టెప్ మేము ఇద్దరం కలిసి ఎక్కినాం ఆంటీ. అది కూడా మీ బ్లెస్సింగ్స్ తోని ఎక్కినాం. ఇంకా ఇమ్రాన్ బ్లెస్సింగ్స్ కూడా, ఆయన సపోర్ట్ వల్ల ఇంతవరకు మేము వచ్చినాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? లాస్ట్ టైం మనం ఇంట్లో మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో అందరు మంచిగా ఉన్నారు, మా ఆవిడే సెటిల్ కాలని చెప్పి మీరు అలా చిన్న ఒక మాట అన్నారు. అది ఇప్పటికీ మాకు అందరికీ బాధ అనిపిస్తుంటుంది. అదే అన్నకి కూడా తిరుగుతుంటాం మైండ్లో, ఏదో చేయాలని చెప్పేసి. సో ఫస్ట్ అన్న ఏం చేసిందంటే మాకు ఫస్ట్ స్టెప్ అనేది ఇది మాకు ఇచ్చిండు. చెయ్యండి, మీ టాలెంట్ ఏదో చూపించండి అన్నట్టుగా మనకు ఫస్ట్ ఛానల్ అనేది ఓపెన్ చేసిండు. మీకు ఎట్లా అనిపిస్తుంది అండి? నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. ఇచ్చింది కాదు, నిలబెట్టుకోవటం కూడా మీరు కూడా ప్రయత్నం చేయండి. అవునండి, కరెక్ట్ మాట మాట్లాడు. మేము కూడా అదే పని చేస్తాం అండి. మాకు ఇమ్రాన్ మాతో సపోర్ట్ ఉన్నంత వరకు మాకు ఎట్లాంటి ప్రాబ్లం రాదు. మేము ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఆయన హెల్ప్ మాకు ఖచ్చితంగా ఉంటుంది. మేము మంచి అయినా చెడైనా మేము ఏం చేసినా సరే మాకు సపోర్ట్ ఇస్తాడు. ఏ విషయంలో మాతోనే ఉంటాడు, ఎంబడి ఉంటాడు, మాకు దారి చూపించే మనిషి అయినా. మాకు ఆయన ఉన్నంత వరకు అయితే ఏ టెన్షన్ లేదు. యారో యారో మేము ఏది చేసినా ఆయనకు చెప్పంది అయితే ఏ చేయము. ఆయన సపోర్ట్ లేకుండా మాతో ఏది కాదు. ఈరోజు మేము ఇట్లా మాట్లాడుతున్నాము, ఈ స్టేజ్లో నిలబడి మేము ఒక కెమెరా ముంగడ మేము ఫేస్ చేసి మాట్లాడుతున్నాము అంటే అది ఆయన ఇచ్చిన ధైర్యము. మేము ఆయన మా ఎన్నుకుంటే మేము ఎంత ముందుకైనా పోతాము, ఏదైనా సాధిస్తాము. ఆయన మా వెనుక ఒక పెద్ద కొండ శిఖరం లెక్క కనిపిస్తాడు. ఆయన ఉన్నాడనే సపోర్టే వేరు, అసలు ఆ ధైర్యం వేరు. అంతే, ఇంకా దాని గురించి ఎంత సింపుల్ చెప్పాలంటే ఆయన ముందే వెళ్తాడు, ఆయన వెనక మేము వెళ్తున్నాం, ఆయన పాత మేము వెళ్తున్నాం. అంటే ఆయన అడుగు జాడలో మేము నడుస్తున్నాం. సింపుల్ చెప్పాలంటే కరెక్టేనా? ఆయన దారి చూపించిండు, ఆ దారి కూడా మీరు నిలబెట్టుకోవాలి కదా. అంతే అండి, కరెక్టే. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న, మనం సాయిబాబా టెంపుల్కి వచ్చినాం. సాయిబాబా అయితే లోపల ఉన్నాడు, కాకపోతే మనతో పాటు లక్ష్మీదేవత ఉంటే బాగుంటాయి అన్న. సో మన టీంలో ఉన్న ఇద్దరు లక్ష్మీ దేవతలను అయితే మనం పిలుద్దాం. మన కప్ గైస్, హాయ్, థ్యాంక్ యూ హరిక, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఈరోజు అయితే మేము విజయ్ ఛానల్లో ఉన్నాము. మీరు ఇంతవరకు ఎంతైతే సపోర్ట్ చేశారో దానికంటే డబల్ సపోర్ట్ చేయాలి వీళ్ళిద్దరికి కూడా. మేము అందరం కూడా ఈ ఛానల్లో సపోర్ట్ చేస్తాము. పొద్దు నుంచి రాత్రి వరకు లక్ష్మి అనుకుంటే అది అబ్బా చెప్పిన
అర్ధనారీశ్వరుడు కరెక్ట్. అదేమో చెప్దాం అనుకోండి విజయ్ శ్యామ్. అయితే బేసిక్ ఏంటంటే జిగురు ఎవరికైనా సరే ఆ వీలైనంత వరకు వాళ్ళు ఒక స్టెప్ ఎదగాలి అనేసి తనతో అయినంత వరకు సపోర్ట్ ఇస్తుంది. ఆ విషయంలో అయితే ఇక మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా మంచి మనసు. ఎవరికైనా సరే ఒక స్టెప్ ఎదుగుతారు అంటే ఆమెతో అయినంత సపోర్ట్ ఇస్తుంది జిగురు. అందుకని మేము అందరము జిగురు విషయంలో చాలా హ్యాపీగా ఉంటాం అంతే. ఏదైనా సరే మేము వచ్చినప్పటి నుంచి మాకు పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే అన్ని దాంతో అది చెప్పే మాటలు విని 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 కొన్ని నేర్చుకున్నాం, దానిలో కొన్ని వదిలేసినాం కూడా. అన్ని మేము వినాం దాని మాటలు కొన్ని వింటాం. అరే మన నన్ను లవ్ చేయమని చెప్తే ఇంతలేరా పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే సప్పరిస్తాను. అందుకే ఇటువంటి కొన్ని ఉంటాయి కదా, అవి మేము చెయ్యము. అందుకే అవన్నీ ఇచ్చి పెడతాం, మేము మిగతా అన్ని తీసుకుంటాం. ఇగో ఇవన్నీ తర్వాత మళ్ళీ వేరే వీడియోలు మాట్లాడుకుందాం. టెంపుల్లోకి వెళ్ళిపోతాం. అసలు లక్ష్మి అబ్బా కోడాలని చెప్పేసి మస్తు సపోర్ట్ చేస్తారా అండి మీరు? అప్పుడే స్టార్ట్ చేసిరా వీడియో? ఇంకా పెళ్లి చేసుకోబట్టే వాళ్ళ దగ్గర కల్మషం లేని మనసు ఉంటుంది. అదే నిజం. సో గైస్ ఇంకొకటి సబ్స్క్రైబర్స్కి అయితే చాలా థ్యాంక్స్. ఎందుకంటే జస్ట్ 1 డేలా 20K సబ్స్క్రైబర్స్ వచ్చిరంటే అది మా మీద మీకున్న అభిమానము. దానికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాము, రుణపడి ఉన్నాము. ఒక మాట చెప్పాలంటే మీకు మేము మాతోనైనంత వరకు మంచి వీడియోలు మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాము. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. చాలా థ్యాంక్స్. ఇంకా నువ్వు చెప్పు విజయ్. సో గైస్ ఇట్లనే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు. ఇంకా కొత్త వీడియోస్ కొత్త కంటెంట్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. రెగ్యులర్ గా పాత అవన్నీ కాకుండా కొత్త మీ ముందుకు అన్ని తీసుకొని వస్తుంటాం. ప్లీజ్ మమ్మల్ని డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పరిశాన్ శ్యామ్ విజయ్ 07. గైస్ ప్లీజ్ విల్ గో ఇన్సైడ్. సాయిబాబా దగ్గర ఏంటంటే హిందూస్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, ప్రతి ఒక్కరు వస్తుంటారు. ఇక్కడ మనకి విభేదాలు పేద రిలీజన్ డిఫరెన్స్ ఏమి ఉండదు సాయిబాబా దగ్గర. సో అందుకని చెప్పేసి మనం ఈ టెంపుల్ రావడం. మీ ఇద్దరు ఫేసెస్ ఎంత హ్యాపీగా అనిపిస్తున్నాయి. అసలు ఎంత మంచిగా ఉన్నారు చూడండి. కళ్ళ ఇట్లా ఉట్టి పడుతుంది, అంత హ్యాపీగా ఉన్నారు. అంటే మేము ఇంతమంది స్మైల్ ఇస్తాము అని అంటే అది ఇమ్రాన్ అన్న వల్ల. ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు అని అంటే రేపు అన్నను కలిసి అన్న ఎట్లా ఫీల్ అవుతుంది ఏం లేదు అన్ని కనుక్కుందాం. ఫస్ట్ అయితే నాకు ఇష్టమైన మొత్తం టీం అందరికి సపోర్ట్ చేస్తాడు అన్న. ఎవరికి సపోర్ట్ చేయడు, వీళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాడు. అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఇంత బాధ ఉందంటే ముందు ఉంటాడు అన్న. ఫస్ట్ మనందరు దేవుడిని లోపల దర్శించాం కదా, ఇప్పుడు మన దేవుని దగ్గర పోదాం. చలో. సో ఇప్పుడైతే మంచి టెంపుల్ దర్శనం అయితే చాలా మంచిగా అయింది. నెక్స్ట్ మన టీం అందరికి స్వీట్స్ తీసుకొని వస్తాం అనమాట. అందరికి మా దేవుడి దర్శనం చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ టాపిక్ అని చెప్పేసి ప్రాంక్ చేద్దాం. ఫస్ట్ వీడియో కదా ఏదో ప్రాంక్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాం. దానిలో మాత్రం మేము వేయలేదు. అందరికి ఇచ్చిన తర్వాత లాస్ట్ చిన్న సర్ప్రైజ్ అని చెప్తాం. చూద్దాం ఒక్కొక్కరు రియాక్షన్ చెప్తుంటే చూద్దాం. టాబ్లెట్ వేయలేదు కానీ వేసినామని చెప్తాము. ఓవర్ ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. మన వాళ్ళు అయితే అందరూ ఫుల్ జోష్లో పతంగి ఎగరేస్తారు. అదే చూస్తే మేము కూడా వచ్చినాం పైకి. మన ఎట్లా రియాక్ట్ అవుతారు కొత్త నుంచి ఏమి చేస్తూ చూద్దాం. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో మన వాళ్ళందరూ అసలు పతంగ పండుగకి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో అది కూడా చూపిస్తాము. గుడికైతే వేసి వచ్చినాము. అక్కడ ఆ దేవుని దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఈ దేవుని దర్శనం చేసుకుని వచ్చినాము. ఫస్ట్ మన బస్, తర్వాత మన మీ బస్ ఇద్దాం. అంటే నమస్తే. దాని గురించి శ్యామన ఛానల్ ఓపెన్ అయింది తెలుసా? శ్యామన విజయ్ అనేది తెలుసా? సాంగ్ అయితే మస్తు వచ్చింది, సూపర్ అనిపించింది సాంగ్ అయితే. అన్నం తినగానే తీసుకున్నా. అంటే నమస్తే. మీ ఇద్దరు సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి. 100% ఉంటుంది అన్న. 1000%. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి మొత్తం సిస్టర్ మీ దగ్గరనే కనిపిస్తుంది.
అని చాలా బాగా అడిగారు. అరే మణిబాయ్ మా ఛానల్ కొత్త అన్న ఓపెన్ చేసి చాలా ఓపెన్ చేశారు. ఒక రోజుకి 10K పోయింది. 20K సో గైస్ ఫైనల్ లో అయితే శ్యామ్ ఫుల్ హ్యాపీ ఉన్నారు. గాలి వస్తలేదుగా. అరే అరే ఇంకా చూడరా మాంజా కాళ్ళు కోసుకోపోతే అంటే వీళ్ళు తిన్న లడ్డూలలో మోషన్ టాబ్లెట్ కలిపినాము. అది ఎవరికి వచ్చిందో తెలియదు. అది ఎవరికి వచ్చిందో తెలియదు. సరే ముందు ఎవరైతే ఇక్కడికి వెళ్ళి ఉరుకుతారో వాళ్ళకి వచ్చినట్టు.